ఓకే, ఏంది ఏంది ఈ ల్యాండ్ ఇష్యూ ఏంది? ఇది ఎక్కడ ల్యాండ్? ఇది కొంచెం దగ్గర పర్లేదు. ఇది ఫిలిం నగర్. ఫిలిం నగర్ రామానాయుడు స్టూడియో వెనుక సైడ్. అయితే ఎంత భూమి ఇది? ఇది మొత్తం 14 ఎకరాల 18 గుంటలు. ఓకే, 14 ఎకరాల 18 గుంటలల్లో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతకుముందు 2007లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళు దిల్ అని రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ అని హౌసింగ్ బోర్డు తోటి ఇది చేసుకొని జీవో 1381 అనే జీవో ప్రకారం వీళ్ళకి ల్యాండ్ అలాట్ చేశారు. బాచ్పల్లిలా ఎక్కడ హయత్ నగర్ అక్కడ రాజీవ్ గృహకల్ప కోసం మెయిన్ వీళ్ళకే రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ అందులో వీరు కూడా. అయితే అప్పుడు అమౌంట్ కట్టారు. అమౌంట్ కడితే అదేదో కోర్టులో కేసు పడి క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన తర్వాత కోర్టుకి వెళ్ళి కోర్టుకి వెళ్ళి మా పైసలు మాకు అని కట్టిరు. వీళ్ళు ఏదో 320 కోట్లు ఏదో కట్టారు. కట్టిన తర్వాత వెళ్తే అప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రామనగర్ ఉన్నప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారు, వాళ్ళ పైసలు వాళ్ళకని లేదంటే ఆల్టర్నేట్ ల్యాండ్ అని. ఓకే, అక్కడ ల్యాండ్ వాళ్ళకి ఇదైంది కాబట్టి వేరే ల్యాండ్ అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు 10 ఎకరాలు ఆక్షన్ పెట్టరు. అప్పుడు 4 ఎకరాల 18 గుంటలు ఎందుకు ఆక్షన్ పెట్టలేదంటే ఇదే ఇప్పుడు ఇది ఫిలిం నగర్ ఆన్లైన్ ఆక్షన్ అన్నారు. వీళ్ళే పార్టిసిపేట్ అయ్యారు. అది అప్పుడు ఏం మేనేజ్ చేశారు ఇక మనకు తెలియదు. కానీ వీళ్ళకి ఆ ల్యాండ్ 10 ఎకరాల ఆ 4 ఎకరాల 18 గుంటలు ఎందుకు చేయలేదంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కొంచెం నీతి నిజాయితీ ఉంటే ఆ గుట్ట మీద దేవాలయం ఉంది, దేవాలయాన్ని కూలగొట్టదు, పురాతన దేవాలయం అని చెప్పి ఆయన 4 ఎకరాల 18 గుంటలు వదిలిపెట్టి 10 ఎకరాలు ఆక్షన్ పెట్టి ఆ భూమికి బదులుగా వీళ్ళకి ఇక్కడ 10 ఎకరాలు ఇచ్చారు. ఆక్షన్ లో పార్టిసిపేట్ అయినట్టుంది, తీసుకున్నారు. వీళ్ళకు అయిన తర్వాత వీరు ఎంపీ అయిన తర్వాత కేసీఆర్ గారితో 2013లోనేమో ఇది కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు 10 ఎకరాలు. అదే రేటుకు 2021లో ఎండింగ్ లా వీరు మళ్ళీ ఎట్లా ఇస్తారు? గుట్టను గులగొట్టేసిండు, గుడిని తీసేసిండు. ఆయన భక్తుని అని చెప్తాడు. దాని మీద ఛాలెంజ్ చేస్తున్నారు. రమ్మానండి, గుడి ఉన్నదా లేదా మొత్తం ఎవిడెన్స్ తో సహా నా దగ్గర ఉన్నాయి. గుడి ఉందా లేదా? ఇప్పుడు లేదు, గుడి తీసిండు, గుట్టను తీసేసిండు. నేను పిల్లి వేసిన. వీరు ఎంత మీద అవ్వాలంటే 1381 జీవో హైకోర్టులో ఎన్వి రమణ గారు వేసిన దాంట్లో ఫైల్లో లేదండి, జీవో లేదు. దాని మీదనే ఛాలెంజ్ కోరు వీళ్ళు. ఆడ జీవోలు ఏడా నువ్వు సెక్రటరేట్లో దేవులాడు, ఆంధ్ర సెక్రటరేట్, ఈడ సెక్రటరేట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆ జీవో దొరకదు. కానీ మనం అదృష్టంగా సంవత్సరంన్నర ప్రయత్నం చేసి ఓ దగ్గర ఉంటే నేను తీసుకొచ్చి కేసీఆర్ ఇచ్చిన జీవో అదే 1381 రాజశేఖర రెడ్డి ఇచ్చింది. రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవోను 1381 ఛాలెంజ్ చేసిపోయారు కదా. మాకు జీవో ప్రకారం ల్యాండ్స్ అలాట్ కాలేదు, కోర్టుకు వెళ్ళిరని. ఆ జీవోను ఎక్కడ దొరకనియరు అంటే ఆన్లైన్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఎన్నిసార్లు కోర్టుకు పోయినా కానీ చాలా మంది పోయారు. జీవోలు ఆన్లైన్, ఎక్కడ ఆన్లైన్. ఈయన ఇలా చెప్తాడు, నేను నీతివంతుడు రాముని బీజేపీ ఫోన్ చేసుకుని నువ్వు చేసిన ద్రోహం ఏంది? హనుమంతుని గుడిని నిర్దాక్షిణ నీకు అది ఇవాళ చూపిస్తాడు. హనుమంతుని గుడి ఉందని లోపల నేను చూపిస్తా. ఏమున్నది? ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? గుడే లేకుండా అసలు గుడే లేదు. ఇప్పుడు గుడి ఎక్కడ పోయింది? విగ్రహం అంతా ధ్వంసం చేసిండు, మొత్తం ఖతం చేసిండు. కింద తెచ్చి చిన్న విగ్రహం తెచ్చి ఇక్కడ కింద పెట్టిండు. అది కూడా లేదు ఇప్పుడు ఆడ. అయిన తర్వాత ఆ మధ్యన గొడవ అయితే 2000 గజాలు ఇస్తా. ఈయనవరండి గుట్ట మీద ఉన్న గుడికి 2000 గజాలు ఇస్తా. 200 గజాలు వెళ్ళి 2000 గజాలు ఆ దాంట్లో అందరిది ఉంది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్రానికి సంబంధించిన నాయకులది కూడా అమ్ముడు పోయారు. డౌట్ ఏం లేదల్లా. హోల్సేల్ గా కొనేసిండు. హోల్సేల్ గా కోట్ల రూపాయలు ఇచ్చి ఆ ల్యాండ్ కోసం హోల్సేల్ గా అందరిని కొనేసిండు. సో నిన్న కోర్టులో వచ్చిన ఆర్డర్ ఏంటి? నిన్న కోర్టులో మనం స్టే చేయమని అడిగినాం. ఓకే, అంటే వారికి అనుమానం వచ్చింది ఆల్రెడీ నేను చేసిన దొంగ పని. ఎందుకంటే 2013 రేటుకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ రేటుకు మళ్ళీ 22 ఇవ్వద్దని. అయిన తర్వాత అందుకోసం 2-3 నెలల నుంచి పని ఆపిండు. మనం పర్మనెంట్ స్టే చేయమంటే 2 స్లాబ్లు వేసిండు. మిగతాది 10 acres మాత్రం 20 floors కు అయిపోయినాయి, స్లాబ్లు అవుతున్నాయి. దీన్ని మాత్రం ఆపిండు. ఇది ఎందుకంటే ఎఫ్ఐఆర్ చేయలేదు, మనం కంప్లైంట్ ఇచ్చినాం, జీడీ ఎంట్రీ చేసి ఇచ్చారు. ఇప్పటి వరకు గుడిని గులగొచ్చిన మీద చర్యలు లేవు. దాంట్లో వీరి మీద ఫస్ట్ కేసు బుక్ చేయాలి. ఎందుకంటే ఆయనే ఒప్పుకున్నాడు. గుడి ఎట్లుండదు? ఇంతకుముందు ఏమన్నా ఫోటోలు ఉన్నాయి? జర పంపండి, జర తొందరగా నాకు వాట్సాప్ చేయండి, పంపిస్తాను. ఒక్క నిమిషం నేను చూసుకుంటే. అన్ని ఛానల్స్ ఉన్నట్టున్నాయి కదా. అంటే రాజాసింగ్ మాట్లాడుతున్నది కూడా ఉంది. ఆయన పోయి గుడి కాడ నిలబడి మాట్లాడుతుంది, గుట్టను గులగొడుతున్నాను. ఇంకో గుడి ఉంది, గుడి ఉన్నది. ఇంకో ఈ గుడిని మొత్తం అల్లేదాడ. ఈ గుడి లేదు, గుట్ట లేదు, జోన్ కూడా కన్వర్షన్ చేయలే.
సో ఆనాడు ఇగో ఇట్లా గుడి కోసం పోరాటం జరిగింది. కానీ ఈ పోరాటంలో హోల్సేల్గా అందరు అమ్ముడుపోయినారు, పార్టీలకు అతీతంగా, ఇన్క్లూడింగ్ బీజేపీ లీడర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినారు. దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అక్కర్లేదు. ఇది పెద్ద మూమెంట్ తీసుకొని రావడం జరిగింది ఆనాడు ఈ గుడి కోసం. ఈ గుడినే లేకుండా చేసిరు. స్టూడియో బ్యాక్ సైడ్ ఇదే నా గుడి, అదే గుడి. రెగ్యులర్ గా పూజలు జరుగుతుండే. ఈ టెంపుల్ ల్యాండ్ దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటుంది? 22 ఎకరాలు ఈ భూమి గవర్నమెంట్. ఏదో ఒక ప్లేస్ లో 2008లో వాజ్పల్లి ఏరియాలో అక్కడ గవర్నమెంట్ వాళ్ళ నుంచి ఒక బిల్డర్ ఒక గ్రూప్ ఉంది. అక్కడ రియాక్షన్ అయితే వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ 30 లక్షల రూపాయలు ఇక్కడ, అక్కడ వాళ్ళు ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ఈ ల్యాండ్ ఇచ్చినారు. దాదాపు 22 ఎకరాలు. ఎకరం ల్యాండ్ 150 కోట్ల రూపాయలు ఎకరం. మొత్తం ప్లానింగ్ ఎందుకంటే దీంట్లో కేటీఆర్ గారు ఇదేంటి ఇప్పుడు ప్లేస్ అది లేదు, విగ్రహం తీసేసిన తీస్తున్నది మొత్తం లేపేసినారు. మొత్తం లేపేసారు. ఇది గుడి యాక్చువల్ కాదు ఇదేంది? అది ఇగో విగ్రహం అంతకుముందు ఒకసారి విగ్రహం ధ్వంసం చేశారు. అంతకుముందు కూడా ఈ తీసేయక ముందు కూడా ఒకసారి విగ్రహం ధ్వంసం అయింది, అది కేసు అయింది. మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు అక్కడ గుట్ట లేదు, గుడి లేదు, ఏది లేదు. గుట్ట గిట్ట అంత కథమా? అంత కథ స్మాష్, ఇదంతా లేదు, ఏది లేదు. ఇప్పుడు ఏమైనా ద వరల్డ్ అని నా 50 అంతస్తులు బిల్డింగ్స్, దానికోసమే పోయింది ఆయన. ఏది అధికారం ఉంటే ప్రజల కోసం పోలే ఆయన. ప్రజల కోసం నేను స్కూళ్ళు, హెల్త్లు అవన్నీ బోకస్ మాటలు. ఆయన పోయిందే ఈ ప్రాపర్టీ. ఈయన చేసిన ఏదైతే అంతకుముందు రేవంత్ రెడ్డి గారే చెప్పారు, ఈయన మక్కల దాంట్లో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు, గుడ్ల స్కామ్లు ఉన్నాడు. పిల్లలకి ఇచ్చేవి పుల్టన్ ఎక్స్ అని ఉంటాయి, చిన్నవి. మొదలు పెట్టే గుడ్లు చిన్నగా ఉంటాయి. పెద్ద గుడ్డు పైసలు తీసుకొని చిన్న గుడ్లు సప్లై చేసిండు వీళ్ళు. అయిన తర్వాత మక్కలది స్కామే లేదంటారు. మక్కల స్కామ్ మీద ఎంక్వైరీ స్వతహాగా పోయి ఒకటి సిబిఐకి లెటర్ ఇవ్వనండి, నా ఏసీబీకి వచ్చి సిట్టుకో దేనికో నా మీద ఎంక్వైరీ చేయండి, నేను మక్కల దాంట్లో స్కామ్ లో లేనని చెప్పమనండి. దాంట్లో కూడా ఎవిడెన్స్ తో 4 ఎకరాలు ఎంత వాల్యూ అది? ఇవాళ మినిమం ఆడ 2.5 లక్షల ఎకరా గజం ఉంటుంది. అంటే నియర్లీ 1000 కోట్ల ప్రాపర్టీ దగ్గర. అందుకోసం 4 ఎకరాలు మళ్ళీ ఫ్లోర్లు గీట్లు ఫ్లోర్లు అది ఒకటి 50 ఫ్లోర్లు. అందుకోసం ఇది సీఎం గారికి కూడా దృష్టిలో ఉంది, ముందే తెలుసు. ఏదైతుందో అది అయ్యేటప్పుడు కూడా సీఎం గారికి కూడా రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంగా వారికి కూడా ఈ విషయం మేము అప్పుడు చెప్పడం జరిగింది. వారి దృష్టిలో కూడా ఉంది. వారికి కూడా ఎవరెవరు ఎక్కడ ఏది మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు కోర్టులో కేసు ఎంత వరకు వచ్చింది? కోర్టుల కేసు మనం స్టే అడిగితే మొన్న ఐఏఎసి అడిగితే స్టే ఇవ్వము, కానీ ఫైనల్గా వాళ్ళు తీసుకుంటే రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే మేము అడిగింది ఏంటంటే ఇప్పుడు వారికి మాకు మధ్య నడుస్తుంది, మేము పిల్లేసినాం, పబ్లిక్ ఇంట్రెస్ట్, మా సొంతంగా ఆస్తి కాదు. అయిన తర్వాత అదంటే వాళ్ళ దాని మీద స్టే చేయమంటే వాళ్ళ నష్టపోతే ఇవాళ వాళ్ళు పోవచ్చు, మరి మిగతా పబ్లిక్ నష్టపోతారు కదా. ఎవరైతే కొన్నారు వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు నష్టపోతారు. అంటే థర్డ్ పార్టీ అవుతారు వాళ్ళు. అదంటే లేదు ఏది ఉండని కోర్టు ఉత్తర్వులకు లోబడే వాళ్ళు చేసుకుంటే చేసుకోమని మేము స్టేన్ అయితే ఇవ్వము. కానీ వాళ్ళు ఇది ఏది ఉన్నా ఉత్తర్వులు ఫైనల్ ఉత్తర్వులకు లోబడే కావాల్సి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తాం, లేకపోతే డిమాలిషన్కి ఇచ్చిన దాన్ని అని నిన్న ఇచ్చారు. అది వీరు చేస్తున్నది. అయిన తర్వాత నిన్న ఆయన వారి ఇంటర్వ్యూ దిశ పేపర్ లేదో వచ్చింది. నేను ఎక్కడ రాముని చేయలేదంటే, రాముని నువ్వేం చేయలేదు, హనుమంతునే ఆగం పట్టించినావు, నీకు అందుకోసం దైవానుగ్రహం ఏం లేదు, నువ్వు 100% నువ్వు చేసిన దాంట్లోకి ఇయ్యాలేకపోయినా రేపైనా. విగ్రహం ఎక్కడ ఉందో కూడా తెలియదా? లేదు, కింద తీసుకొచ్చి పెట్టిరు, అక్కడ లేదు, ఎవరు రానియరు. అక్కడ సెక్యూరిటీ పెట్టిరు, మొత్తం రేకులు పెట్టిరు, వాళ్ళ సొంత ఆస్తి అన్నట్టు. దేవుని దగ్గరికి పోనిచ్చే పరిస్థితి లేదు. ఈయన చెప్తాడు ఇలా నీతులు, నేను అది చేసినా, నేను ఇది చేస్తా, హెల్త్ పిల్లలకు. మరి 5 ఏళ్ళు నువ్వు చేసిన పని మేము దాంట్లో అవన్నీ రాజకీయాలలో నువ్వేమైనా చేసుకో, కానీ దేవాలయాలను కూలగొడితే మాత్రం నీకు అది పాపం చుట్టుకున్నది. నిన్ను ఎట్టి పరిస్థితులు హనుమంతుడు అయితే వదలడు. హనుమంతుడు వదలకుండా మేమైతే అసలే వదలం. అందుకోసం ఈ కేసును ఫైనల్ చేసే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. వీరి మీద వీరిది ఏదైతే చేసిరో దీని మీద ఎలక్షన్ల ముందు ప్రతి దగ్గర పోయి ఈయన చేసిన ఘనకార్యం, హిందూ దేవాలయాన్ని ఏ విధంగా వాళ్ళేమో గుడి కట్టిరు, ఈయనేమో గుడిని కూల్చిండు, కూల్చి నీడ లేకుండా చేసిండు. ఆడ
రాముల వారికి నీడ ఉండే 400 సంవత్సరాల నుంచి నీడ లేకుంటుంటే ఇప్పుడు నీడ అయ్యింది. ఈడ ఉన్న ఆంజనేయునికి ఏమో నీడ లేకుండా చేసిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి. అందుకోసం రంజిత్ రెడ్డి చరిత్రను ప్రతి ఊర్లో మేము పాంప్లెంట్ తరహా కూడా వేసి ప్రతి ఇంటికి పంచదలుచుకున్నాం ఓకే వానరసేన తరఫున. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. వీరు ఒక్కరే కాదు, మేము ఇంకొకటి కూడా వార్నింగ్ ఇస్తున్నాం. ఈ గుడి దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఎవరెవరు ఇది చేశారో వాళ్ళందరినీ కూడా బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారండి, ఎవరన్నా ఉన్నారండి. హిందూ సమాజానికి ఎవరున్నా దాని మీద మాట్లాడుకుంటున్న వాళ్ళని కూడా మౌనం నేరం అంగీకారం. తప్పు చేస్తుంటే దొంగతనం చేస్తుంటే చూస్తుంటూ కూర్చున్నాడు, ఈడు కూడా దొంగ కిందికి వస్తాడు. అందుకోసం మేము ఎవరిని వదిలేదు. హిందూ సమాజం కోసం మేము ఎలక్షన్ల ముందు ఎవరెవరు దీంట్లో ఏమేమి ఇన్వాల్వ్ అయ్యారు అనేవన్నీ కూడా బయట పెట్టదలుచుకున్నాం. ఓకే ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రామరెడ్డి గారు. థ్యాంక్ యూ. కలుద్దాం. థ్యాంక్ యూ.